హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. నేను చూపించబోయేది ఏంటంటే ఈ వీడియోలో మీకు మొబైల్లో కూడా మనం తెలుగులో ఎలా టైప్ చేయాలి. చాలామంది ఫ్రెండ్స్ చాలా విధాలుగా సందేహపడుతుంటారు, మనం మొబైల్లో కూడా తెలుగు టైపింగ్ ఎలా చేయాలని చెప్పేసి. అంటే యాక్చువల్గా సిస్టంలో అయితే టైప్ చేయగలుగుతాం, బట్ మొబైల్లో కూడా తెలుగు టైపింగ్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. దానికి ఒక యాప్ ఉంటుంది, ఏంటంటే అది గూగుల్ ఇండికా కీబోర్డ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సింపుల్ ఏం లేదు, మనం ప్లేస్టోర్కి వెళ్ళాలి. ఫస్ట్ ప్లేస్టోర్కి వెళ్ళాలి. ప్లేస్టోర్ ఓపెన్ చేద్దాం. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత వస్తుంది సెర్చ్ బటన్లో వచ్చేసి మీరు ఏమని టైప్ చేయాలంటే గూగుల్ ఇండికా కీబోర్డ్. సరే, నేను తెలుగు టైపింగ్ చేస్తున్నాను ఆల్రెడీ. కీబోర్డ్ మార్చుకుందాం. 100 కీబోర్డ్ జనరల్గా ఇలా ఉంటుంది మీకు. ఇప్పుడు వచ్చేసి మనం గూగుల్ కీబోర్డ్ అని చెప్పేసి టైప్ చేయాలా. గూగుల్ ఇండికా కీబోర్డ్ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ వచ్చేసేయాలా. గూగుల్ కీబోర్డ్ ఇలా వచ్చేస్తుంది. అంటే ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి, ఇన్స్టాల్ చేసి పెట్టాను కాబట్టి ఆల్రెడీ చూపిస్తుంది. సో ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని దానికి కొంచెం సెట్టింగ్స్ ఉంటాయి, ఆ సెట్టింగ్ చేసుకోవాలా. సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్ అండ్ ఇందులో వచ్చేసి 100 కీబోర్డ్ కదా, నార్మల్ చూస్ కీబోర్డ్ తెలుగు అండ్ ఇండికా కీబోర్డ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి పెట్టుకోవాలా. అండ్ డన్. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ఇందులో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సెలెక్ట్ లాంగ్వేజ్, మనకు వచ్చేసి లాస్ట్ ఆప్షన్ ఉంది, ఇది ఆన్లో పెట్టి చేసుకోవాలా. అండ్ వచ్చేసి ఇన్పుట్ మనం ఎలా దాని ఫాంట్ స్టైల్ ఇట్లా మార్చుకోవడం ఎలా అని చెప్పేసి అవి కావాలనుకుంటే అవి చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేసేయండి. హ్యాండ్ రైటింగ్ రాసుకోవాలంటే ఒకవేళ హ్యాండ్ రైటింగ్ కూడా పెట్టుకోవచ్చు. నార్మల్గా టైప్ చేయడం కంటే ఇలా రాసేయచ్చు. నార్మల్గా రాసేసి కూడా మనకు టైపింగ్ అనేది అవుతుంటుంది. అది ఇంకా డిక్షనరీ అదర్ ఆప్షన్స్ కూడా అంటే ఇంకా చాలా ఉంటాయి, చాలా చూసుకోండి మీరు మెల్లగా. అండ్ బ్యాక్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు నార్మల్గా మనం ఏదన్నా మెసేజ్ టైప్ చేద్దామా. మెసేజ్ బాక్స్లోకి వెళ్దాము. మెసేజ్ బాక్స్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు కృపరాజుకి ఏదో మెసేజ్ పెట్టాడు. నాకు చాలా మెసేజ్లు పెట్టాడు కానీ నేను రిప్లై ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం ఒక రిప్లై ఇద్దాం. ఏమని పెట్టాడు, హాయ్ రా తిన్నావా, వేర్ ఆర్ యూ. ఓకే ఫ్రెండ్స్, దీనికి మనం వచ్చేసి మనం కూడా రిప్లై ఇద్దాం. అది తెలుగులో రిప్లై ఇద్దాం. యాక్చువల్గా వచ్చేసి మీకు తెలుగులో రిప్లై ఇద్దాం. ఇలా వస్తుంది. ఇలా వస్తే నార్మల్గా టైప్ చేస్తే అది ఇంగ్లీష్లోనే వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ రా తిన్నావా, హాయ్ రా హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ ఇలా టైప్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇదే మెసేజ్ మనం నార్మల్గా అయితే ఇలా టైప్ చేస్తాము కీబోర్డ్లో అయితే జనరల్గా. కాకపోతే దీన్ని మనం తెలుగులో టైప్ చేయాలనుకుంటే ఇందాక చూసాం కదా డౌన్లోడ్ చేసుకున్నది. అయితే వచ్చేసి ఇందులో మనం బ్యాక్ వచ్చేసి వెనక్కి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెనూ ఆప్షన్లోకి వెళ్దాం. మెనూ ఆప్షన్లోకి వెళ్ళేసి సెట్టింగ్స్ ఎక్కడ ఉంది, సెట్టింగ్స్లో వచ్చేసి మనం లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ ఉంటుంది కదా, అది చూడాలా. సెట్టింగ్స్లోకి వచ్చేసి లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి. లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్లో మన అకౌంట్స్లోకి వెళ్ళాం. బ్యాక్ వచ్చేసి లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ ఇది ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇందులో వచ్చేసి మనం కిందికి వచ్చేస్తుంటే కీబోర్డ్ ఇన్పుట్ మెథడ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఇందులో వచ్చేసి కరెంట్ కీబోర్డ్ తీసుకోవాలి. కరెంట్ కీబోర్డ్ ఇది ఓకే చేసుకోవాలి. ఇందులో మనకు చూస్ కీబోర్డ్స్ అని చెప్పి చూపిస్తుంది. ఇందులో వచ్చేసి మనకి ఇంగ్లీష్ 100 కీబోర్డ్ కదా, ఇంగ్లీష్ అండ్ ఇండికా లాంగ్వేజ్ గూగుల్ ఇండికా కీబోర్డ్ కదా, అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ గూగుల్ ఇండికా కదా. సో మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్ గూగుల్ ఇండికా తీసుకోవాలా. ఇందులో గూగుల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ గూగుల్ ఇండికా కీబోర్డ్ ఇది ఓకే చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే చేసి పెట్టుకుంటే ఓకే అయిపోయింది చూసారు. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. ఇంకా మొత్తం బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మెసేజ్లోకి వెళ్దామా. ఓకే, మెసేజ్ బాక్స్లోకి వెళ్తే ఇగో కృపరాజ్ వచ్చాడు మనకు. కృపరాజ్కి వచ్చేసి ఏం రిప్లై ఇద్దాం, హాయ్ రా, ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ పెడదాం.
ఓకే చూసారా ఆటోమేటిక్ ఈ కీబోర్డ్ ఇంతకుముందు లేకునేది ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయింది. మనం సెలెక్ట్ చేశాక ఇప్పుడు వచ్చేసి మనం టైప్ చేద్దాం హాయ్ రా, హాయ్ రా, హౌ ఆర్ యూ, ఆర్ యూ, ఇది అన్నట్టు తెలుగులో సెండ్ ఆప్షన్ నొక్కేస్తే వెళ్ళిపోయింది హాయ్ రా, హౌ ఆర్ యూ. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ తెలుగులో కూడా టైప్ చేయడం ఎలా అని చాలామంది సఫర్ అవుతుంటారు కదా, చాలామంది తెలియని ఆప్షన్ కూడా కదా, అంటే కొంతమంది తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు. సో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే. ఇందులో వచ్చేసి మీకు ఇలా పంపించుకోవాలి తెలుగులో మనం మెసేజ్ పెట్టుకోవాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు కిరణ్ అనుకోండి, అంటే నా పేరు కిరణ్, మీ పేరు ఏదైతే అది మీరు టైప్ చేసుకోండి. నా పేరు కిరణ్ కాబట్టి నేను కిరణ్ టైప్ చేస్తాను. నార్మల్ వచ్చేసి కిరణ్, నా తెలుగు వచ్చేసి KIRAN కిరణ్. ఓకేనా, వచ్చేసింది కదా ఫ్రెండ్స్ కిరణ్. చూడండి కిరణ్ అనే ఆప్షన్ ఎలా వచ్చిందో, అంటే ఇందులో కిరణ్లో మళ్ళీ ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంటాయి. ఇందులో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఫస్ట్ ఆప్షన్ ఏది మనం కరెక్ట్ టైప్ చేస్తే అది వచ్చేస్తుంది కిరణ్ అని చెప్పేసి. సో ఇలా టైప్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో కూడా తెలుగులోకి కన్వర్ట్ చేసుకోవడం. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మొబైల్లో కూడా తెలుగు టైపింగ్ చేయడం ఎలా అనేది ఈ వీడియో. సో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ బటన్ నొక్కండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.